వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ డాక్టర్ మహేష్. ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ పాక్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ పాక్స్ని లోకల్ లాంగ్వేజ్లో అమ్మవారు వచ్చింది అంటుంటారు. చికెన్ పాక్స్ అనేది ఒక వైరస్ ఇన్ఫెక్షన్లో వస్తుంది. వ్యారిసెల్లా జోస్టర్ వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల చిన్నపిల్లల్లో లెస్ దాన్ 1 year ఉండే పిల్లలకి అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉండే పిల్లలకి ఈజీగా నవంబర్ టు మార్చ్ ఈ సీజన్లో చిన్నపిల్లలకి చికెన్ పాక్స్ అనేది వస్తూ ఉంటుంది. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా ఉన్నప్పుడు 80% ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి పక్కన వాళ్ళకి వ్యాప్తి చెందడానికి. ఎలా అంటే ఈ చికెన్ పాక్స్ వైరస్ అనేది అటాక్ అయినప్పుడు మన రెస్పిరేటరీ ట్రాక్ట్, ఈ శ్వాసనాళంలో ఇనాక్యులేట్ అయిపోయి వాళ్ళు దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ పక్కన వాళ్ళకి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే ఫీవర్, హెడేక్, లైట్గా అబ్డామినల్ పెయిన్, 1 or 2 days ర్యాషెస్ డెవలప్ అవుతాయి. ఈ ర్యాషెస్ ఎలా స్టార్ట్ అవుతాయి? చిన్నపిల్లలు అయితే ఫస్ట్ స్కాల్ప్లో, ఆ తర్వాత సెంట్రల్ బాడీలో, ఆ తర్వాత చేతులకి, ఆ తర్వాత కాళ్ళకి. అంటే సెంట్రీ పెటల్ టు సెంట్రిఫ్యూగల్ స్ప్రెడ్ ఉంటుంది. అంటే శరీరం మధ్య భాగంలో స్టార్ట్ అయ్యి చివరికి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలకి మైల్డ్గా గుళ్ళల్లాగా స్టార్ట్ అయ్యి దాంట్లో నీరు చేరుకుపోయి తర్వాత అది పగిలి మాంతా వస్తాయి. కొంతమంది పిల్లలకి ఇలా రావచ్చు. వాళ్ళకి ఇచ్చింగ్ కూడా ఉంటుంది. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి? ఇంట్లోనే పెట్టుకొని మజ్జిగ తాపిస్తే తగ్గుతుంది, వేపాకు పూస్తే తగ్గుతుంది అని చెప్పి ఇంట్లోనే పెట్టుకోకూడదు. మీ దగ్గరలో ఎవరైనా పీడియాట్రిషియన్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఒకవేళ తీసుకోకపోతే ఏమవుతుంది? ఈ వ్యారిసెల్లా జోస్టర్ వైరస్ అనేది ఏం చేస్తుంది? బ్రెయిన్కి అటాక్ అయ్యి ఎన్సెఫలైటిస్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్సెఫలైటిస్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్, సెరెబెల్లర్ అటాక్సియా, న్యూమోనియా, లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకా సీరియస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.